Losers quit when they fail. Winners fail until they success. అసమర్థులు ఒక్కసారి ఫెయిల్ అవగానే ఆట వదిలేసి వెళ్ళిపోతారు. విజేతలు గెలిచే వరకు ఓడుతూ ఉంటారు. హాయ్, వెల్కమ్ టు తెలుగు ఇన్స్పిరేషనల్ హబ్. మనం ఎందరో బిజినెస్ ఎంపరర్స్ని చూసాం. వాళ్ళు ఎన్నో స్ట్రగుల్స్, ఫెయిల్యూర్స్ కూడా చూశారు. చివరికి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మనం మన గురించి చెప్పుకుందాం. ఈసారి ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వైపు ఎలా ప్రయాణించాలో చూద్దాం. లెట్స్ బిగిన్. అవి మామూలుగా కాదు, కొన్ని కథనాలతో ప్రారంభిద్దాం. 3 ఫెయిల్యూర్స్ యొక్క కథలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. వీళ్ళను మనం ABC అనుకుందాం. ఫస్ట్ మనం ఏ గురించి మాట్లాడుకుందాం. ఏ ఒక యావరేజ్ స్టూడెంట్. టీచర్ తనని పనికి మారినవాడు అని ఎప్పుడు అంటూ ఉండేవారు. అంటే వీడెప్పటికీ ఏది నేర్చుకోడు అని కూడా అంటూ ఉండేవాడు. ఆ చిన్న పిల్లవాడు తాను నిజంగా ఫెయిల్యూర్ అయిపోయాను అని అనుకున్నాడా? ఒకసారి చెప్పగలరా మీరు? సరే, ఇంకో కథ గురించి మాట్లాడుకుందాం. బి ఒక న్యూస్ పేపర్లో కార్టూనిస్ట్గా పనిచేసేవాడు. ఒకరోజు తన బాస్ తనను ఆఫీస్కి పిలిపించాడు. నువ్వు అసలు టాలెంటెడ్ కాదండి, ఇంకా నీకు ఇమాజినేషన్ లేదు, అసలు దేనికి పనికిరావు అని అన్నాడు. అలా అని చెప్పి ఉద్యోగం నుంచి కూడా తీసేశాడు. బీని ఉద్యోగం నుంచి తీసేసేటప్పుడు తనలో తాను నాకు టాలెంట్ లేదు అని చెప్పుకోవడం జరిగిందా? ఆలోచించండి. ఇప్పుడు మనం చివరిదైన 3వ కథ విందాం. అదెవరో మీకు తెలుసు. సి ఒక వ్యాపారవేత్త కావాలనే కలలు కన్నాడు. సొంత బిజినెస్ మొదలు పెడదామని అనుకున్నాడు. కొంత లోన్ తీసుకొని ఒక కంపెనీని మొదలుపెట్టాడు. కానీ కొన్నాళ్ళకు ఆ వెంచర్ ఫెయిల్ అయిపోయింది. తను ఆ కంపెనీని మూసేయాల్సి వచ్చింది. తను ఎంతో ఆశగా మొదలుపెట్టిన బిజినెస్ మూసేయడం వల్ల తనలో తాను నేను ఒక ఫెయిల్యూర్ అని అనుకున్నాడా? తన జీవితం అయిపోయినట్టేనా? ఇప్పుడు మీ దగ్గరకు వద్దాం. టీచర్ ఎప్పుడు నువ్వు పనికి మాలిన వాడివి, ఏది త్వరగా నేర్చుకోలేవు అనిపించుకున్న అతడు వరల్డ్ గ్రేటెస్ట్ ఇన్వెంటర్ థామస్ ఎడిసన్. ఇక బి ఎవరైతే నువ్వు టాలెంటెడ్ కాదు, నీలో క్రియేటివిటీ లేదు అని ఉద్యోగంలోంచి తీసివేయబడ్డాడో తను ఫౌండర్ ఆఫ్ డిస్నీ. ఎస్, ఫౌండర్ ఆఫ్ డిస్నీ స్టూడియోస్ అండ్ డిస్నీ వరల్డ్ అండ్ వాల్ట్ డిస్నీ. ఇక సి ఎవరు ఒక కంపెనీని మొదలుపెట్టి మూసేయాల్సి వచ్చిందో ఈ కథ ఆర్డీసీ గోడ్రేజ్ది. ద ఫౌండర్ ఆఫ్ గోడ్రేజ్ గ్రూప్ అండ్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. ఇద్దరు ప్రాజెక్టులు మొదట్లో ఫెయిల్ అయ్యాయి, ఈ కంపెనీలు 2 కూడా. మన ఈ ప్రయాణంలో ఎన్నో ఘటనలు, సంఘటనలు ఎదురవుతాయి. వాటిలో మంచివి, చెడ్డవి, చిన్నవి, పెద్దవి కూడా ఉంటాయి. ఇంతకు మించి ఇందులో ఏమీ ఉండదు. ఫెయిల్యూర్ అనేది ఒక గోడ కాదు, అది ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన ముందు ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చిందనుకుందాం. అప్పుడు ఏం చేస్తాం? అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోం కదా, దాన్ని దాటుకొని ముందుకు వెళ్తాం. అలాగే ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ వైపు చేసే ప్రయాణంలో కింద పడినప్పుడు తిరిగి లేచి నిలబడాలి. బాక్సింగ్ రింగ్లో కింద పడినప్పుడు తిరిగి ఎలా అయితే లేచి ప్రత్యర్థిని ఎదుర్కొంటారో ఆ రేంజ్లో అన్నమాట. ఫెయిల్యూర్, సక్సెస్ రెండింటి మధ్య తేడా కూడా అలాంటిదే. ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ కావడం అంత సులువైంది కాదు. మనం చూసిన ఎన్నో వీడియోల్లో, చదివిన ఎన్నో బుక్స్లో మనం నేర్చుకునేది ఏంటి? ఒకసారి చూద్దాం. మనంతట మనం ఒక ఫెయిల్యూర్ నుండి సక్సెస్ కావడానికి మొదటి స్టెప్ ఏంటో తెలుసా? చాలామంది మొట్టమొదటిసారి ప్రయత్నం చేసేటప్పుడు భయపడతారు. అదే ఫియర్. మనం వచ్చేటప్పుడు ప్రపంచం ఏమనుకుంటుంది, జనం ఏమంటున్నారు, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, రిలేటివ్స్ ఏమనుకుంటున్నారు, ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు, అరే వాడు ఫెయిల్ అయిపోయాడు, నేను ముందే చెప్పాను కదా, అనుకున్నట్టుగానే అయ్యింది కదా, అలా జరుగుతుందని నాకు ముందే తెలుసు, ఇవన్నీ వినాల్సి వస్తుంది అనే భయం ఎక్కువ. లేదా ఇవన్నీ విన్నాక కలిగే భయం కూడా ఉంటుంది. ఒకవేళ నువ్వు సక్సెస్ కాకపోతే పర్వాలేదు, వదిలేయి. వాళ్ళంటారు, వీళ్ళంటారు, అవేవి పట్టించుకోకు. అరే దానివల్ల నీకు ఒక గొప్ప లెసన్ దొరికిందనుకో. థామస్ ఆల్వా ఎడిసన్కి ఏమైంది?
వాళ్ళ టీచర్స్ అందరూ కూడా ఆయన్ని స్టూపిడ్ అని పిలిచేవారు. తర్వాత ఎలాంటి అద్భుతమైన ఆవిష్కరణలు చేశాడో మనందరికీ తెలుసు. మీలాగా నాలాగా ఎవరో తిట్టారని బాధపడితే ఇదంతా చేయగలిగేవాడా? ఇక స్టెప్ 2, ఫెయిల్యూర్ ఈజ్ ఎ గుడ్ టీచర్. ఇది రాంగ్. అలా ఫెయిల్యూర్ ఎప్పుడవుతుంది అంటే నువ్వు గుడ్ స్టూడెంట్ అయినప్పుడు నిజంగా నీ ఫెయిల్యూర్ నుంచి పాఠం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ముందు ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచించు. మొదట కూర్చుని ఎందుకు ఫెయిల్ అయ్యావో ఫస్ట్ పాయింట్స్ రాసుకో. స్కూల్లో ఉన్నావా? అయితే సబ్జెక్ట్లో ఎందుకు ఫెయిల్ అయ్యావో రాసుకో. బిజినెస్లో ఉంటే ఎందుకు ఫెయిల్ అయిందో లిస్ట్ రాసుకో. ప్రాబ్లం ఎక్కడుంది దాన్ని క్లిక్ చేయి. ఫెయిల్యూర్ అనేది మనం దాని నుంచి నేర్చుకోవడానికి ఒక అవకాశం ఇచ్చింది. ఎందుకు జరిగింది అని ఆలోచించు, అంతేకాని నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. ఎప్పుడైనా ఫెయిల్యూర్స్ వస్తే మనని మనం నిందించుకుంటూ ఉంటాం. ఈ తప్పంతా నాదే, నేను చేయలేకపోయాను, ఇది చేయడానికి నేను పనికిరాను. ఈ 10 రకాల కారణాలు అన్నీ కూడా మన మీద వేసుకోవడం వల్ల క్రమంగా మన మీద మనకు నమ్మకం తగ్గిపోతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. మన లక్ష్యాన్ని వదిలేయడానికి ఇది ఒక పెద్ద కారణం, గుర్తుపెట్టుకోండి. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనమే నాశనం చేసుకుంటే మనం ముందుకు వెళ్ళగలమా? ఎలా వెళ్ళగలం చెప్పండి? ఈ తప్పు చేయవద్దు ప్లీజ్. నారాయణమూర్తి, గోడ్రేజ్ లాంటి వాళ్ళ పెద్ద బిజినెస్ మ్యాన్లు ఫెయిల్యూర్ తర్వాతే చాలా సక్సెస్ఫుల్ సాధించారు. నేను దేనికి పనికిరాను అని అనుకుంటే ఇక ఎప్పటికీ ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్లు అయి ఉండేవారు కాదు. వాళ్ళు బ్యాడ్ బిజినెస్ మ్యాన్గా మిగిలిపోయేవారు. గోడ్రేజ్ లేదా ఇన్ఫోసిస్ ఈరోజు ఈ స్థాయికి వచ్చేది కాదు. వేలాది మందికి ఉద్యోగాలు, వారి ఫ్యామిలీకి ఇంపాక్ట్ అయ్యేది కాదు. అసలు ఇదంతా జరిగి ఉండేది కాదు. ఇక స్టెప్ 3, లుక్ ఫర్ ఆపర్చునిటీస్. ఫెయిల్యూర్స్ నుంచి అవకాశాలు ఎలా అందుకోగలం అనేది ఆలోచించాలి. ఇది నెగిటివిటీ కాదు, ఒక పాజిటివ్. ఫెయిల్యూర్స్ కూడా ఒక మంచి ఆపర్చునిటీని ఇస్తాయి, తెలుసా మీకు? అవి ఎలా ఉంటాయనంటే అంతకుముందు ఎప్పుడూ కూడా ఊహించి కూడా ఉండం మనం. ఫర్ ఎగ్జాంపుల్, సునీల్ భారతీ మిట్టల్ డీజిల్ జనరేటర్ని ఇంపోర్ట్ చేసుకునేవారు ఆయన. కానీ ఒకరోజు గవర్నమెంట్ రెగ్యులేషన్ వల్ల వారి బిజినెస్ మొత్తం మూతపడింది. దాంతో తన మీద తనకు నమ్మకం కోల్పోవడానికి బదులు అవకాశాల కోసం వెతికారు ఆయన. ఆ తర్వాత ల్యాండ్లైన్ ఫోన్స్ ఇంపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అదే ఎయిర్టెల్ ప్రయాణం. ఎయిర్టెల్ ప్రయాణం ప్రారంభానికి అద్భుతమైన శుభసూచకమైందన్నమాట. మనం చేయాల్సిందల్లా మన ఆపర్చునిటీ, అవకాశం ఎక్కడుందో దాన్ని మన అనుభవం, తెలివితేటల ద్వారా పెట్టుకోవాలి. అది మనకుంటే చాలు. అదే ఇప్పుడు మీకు కావాల్సింది. ఇక స్టెప్ 4, ఇంప్రూవ్. మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ విజయం కోసం చేసే ప్రయాణం ఏదైతే ఉందో అది బయట చేసే ఒక యుద్ధం లాంటిది కాదు. ఇది మనతో మనం చేసే ఒక పోరాటం. ఇప్పుడు మనల్ని మనం సరిచేసుకోవడం ఎలా, సక్సెస్ పొందడానికి ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం అనేది ఆలోచించుకోవాలి. మీకు ఒక విషయం చెప్తాను. ఒక ట్రక్ డ్రైవర్ ఉన్నాడు. ఒక పెద్ద ఫిల్మ్ మేకర్ కావాలని చెప్పేసి అతని డ్రీమ్. గొప్ప సినిమాలు తీయాలని ఉండేది. కానీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి డబ్బులు లేవు. అందువల్ల తనకి తానుగా ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాలని అనుకున్నాడు. దానికి సంబంధించిన బుక్స్ అన్నీ చదివాడు. దాంతోపాటు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సునిశితంగా గమనించడం మొదలుపెట్టాడు. అలాగే తనను తాను మార్చుకుంటూ తన కలల్ని సాకారం చేసుకోవడం కోసం ముందుకు సాగాడు. ఆ తర్వాత ఆ డ్రైవర్ ప్రపంచం గుర్తించిన ఒక పెద్ద ఫిల్మ్ మేకర్ అయ్యాడు. అతనే జేమ్స్ కెమెరూన్, క్రియేటర్ ఆఫ్ టైటానిక్ అండ్ అవతార్. ఈ 2 అతి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీస్. మనల్ని మనం మార్చుకోవడం, విజయం సాధించడం అనేది అని చెప్పుకోవడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. చిన్న విషయం కావచ్చు, సాధారణ విషయం కావచ్చు, మన లక్ష్యానికి ఉపయోగపడేదైతే దానిని మార్చుకోవాలి. ఇక స్టెప్ 5కి వెళ్దాం. సరైన సమయం కోసం ఎప్పుడూ ఎదురు చూడద్దు. టైం అంటూ మనం చేయడానికి ఎప్పటికీ దొరకదు. అందువల్ల ఇప్పుడే ప్రారంభించాలి. ఫెయిల్యూర్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం? ఎక్కువగా కొంచెం ఎక్స్ట్రా కాన్షియస్గా ఉండాల్సింది అనుకుంటాం. ఆ తర్వాత మనం కొత్త వెంచర్ని 100% సక్సెస్ చేయగలుగుతామా లేదా అని భయపడతాం. 100% సరే అనేది ఎప్పటికీ చెప్పలేము. మనమే కాదు, పెద్ద బిజినెస్ మ్యాన్, పెద్ద మేధావులు కూడా చెప్పలేరు. చెప్పేది ఒకటే,
టైం ఎప్పటికీ వెనక్కి రాదు. నీ గోల్ కోసం ఏదైతే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నావో అది ఈ క్షణమే ప్రారంభించు. ఏదో ముహూర్తం పెట్టుకుని ఆ రోజే ఆ క్షణమే అప్పుడే చేస్తాను అనుకోవద్దు. ఇప్పుడే చేయి. అలాగే కొత్తగా ఆలోచించు. చిన్న చిన్న విజయాల్ని ఆనందించు. ఇది ఎలాంటిదంటే ప్రతి ఒక్కరూ అద్భుతమైన విజయాన్ని సాధించాలి అని కోరుకుంటూ ఉంటారు. జెఫ్ బెజోస్, అమెజాన్, అంబానీ ఇద్దరూ ఎదగాలని కోరుతున్నారు. వాళ్ళు వాళ్ళ మార్గంలో విజయాన్ని సాధించడానికి అద్భుతమైన కృషి చేస్తున్నారు. కానీ విజయం, అపజయం ఈ రెండింటి యుద్ధం మధ్యలో మనం ఒక విషయం మర్చిపోతున్నాం. సక్సెస్ కోసం చేసే జర్నీ అన్లిమిటెడ్. దానికి ఒక హద్దు అంటూ లేదు, చివరి పాయింట్ అంటూ లేదు. ఆ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. విజయం కోసం చేసే ఈ ప్రయాణంలో చిన్న చిన్న ఆనందాల్ని ఎంజాయ్ చేయాలి. అవి ఎలాంటివంటే, ఫస్ట్ టైం. చంటి పాప మాట్లాడినప్పుడు ఆ మాట్లాడిన మొట్టమొదటి మాట ఇలా ప్రతి ఒక్కటి చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఎందుకంటే అది ఆ పసివాళ్ల మొట్టమొదటి విజయం కాబట్టి. మీరు ఒక స్టూడెంట్ అయితే మీ డ్రీమ్ ఒక డాక్టర్ అవ్వడం. ఇప్పుడు మీకు వచ్చే మార్క్స్ని చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఒక సేల్స్మెన్ తన యొక్క ప్రతి సేల్ని ఎంజాయ్ చేస్తాడు. తన యొక్క పూర్తి విజయాన్ని ఎంజాయ్ చేస్తాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలే, చిన్న చిన్న ఆనందాలే నిన్ను ముందుకు నడిపిస్తాయి. ఫీల్ హ్యాపీ. ఎందుకంటే సక్సెస్ అనేది సంతోషాలకి రహదారి. ఇక చివరి స్టెప్ 7. బీ రెడీ ఫర్ ఛాలెంజెస్. డ్రీమ్ బిగ్ బట్ బీ రెడీ ఫర్ బిగ్గర్ ఛాలెంజెస్. ఒకవేళ మీరు మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం అనే డ్రీమ్ మీకు కనుకుంటే మీ జర్నీ సులభంగా ఉంటుందని అనుకుంటున్నారా? మీ కలలు ఐఏఎస్ అవ్వాలని, సైంటిస్ట్ అవ్వాలని, బిల్ గేట్స్ అవ్వాలని ఉంటే అటువంటప్పుడు ఆ జర్నీ ఈజీగా ఉంటుంది అని అనుకుంటున్నారా? ఒకవేళ మీరు కనుక అటువంటి పెద్ద పెద్ద ఛాలెంజ్ని తీసుకోవాలి అని అనుకుంటే కొన్ని అపజయాల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. చేయండి. సో కొన్ని సమయాల్లో ఎదురు కాబోయే పెద్ద పెద్ద అపజయాల కోసం కూడా మీరు సిద్ధంగా ఉండాలి. ఈ విజయం వైపు ప్రయాణంలో షార్ట్ కట్స్ అనేవి ఏవి ఉండవు. కాకపోతే సక్సెస్ రావడానికి కొన్ని నెలలు, సంవత్సరాలు, ఒక్కొక్కసారి జీవితకాలం కూడా పట్టొచ్చు. KFC ప్రారంభించింది కొలోనల్ శాండర్స్. ఈ బిజినెస్ మ్యాన్ వయసు 65 సంవత్సరాలు. ఒక ఫెయిల్ అయిన బిజినెస్ మ్యాన్ తన కళ్ళ ముందే తన రెస్టారెంట్ని ఆక్షన్లో పెట్టారు. తన 65 సంవత్సరాల వయస్సులో విజయాన్ని చూశాడు. ఫెయిల్యూర్ లేదా సక్సెస్ కావడానికి ఒక విషయాన్ని మర్చిపోతున్నాం మనం. గుర్తుపెట్టుకోండి, జర్నీ ఆఫ్ సక్సెస్. ఈ సక్సెస్ యొక్క ప్రయాణం అన్లిమిటెడ్. అందువల్ల లక్ష్యం పెద్దగా పెట్టుకుంటే పెద్ద పెద్ద ఛాలెంజ్ల కోసం సిద్ధంగా ఉండాలి. ఫైనల్గా ఒక విషయం. ఇప్పుడు కొందరు ఏమని ఆలోచిస్తారంటే, నేను ఫెయిల్ అయిపోయాను, నా ఫెయిల్యూర్ ఒక గుణపాఠం, ఇక నేను ఎంత మాత్రం చేయలేను, నేను ఈ ఫెయిల్యూర్స్ని ఫేస్ చేయలేను, ఎలాంటి ఛాలెంజ్ నేను తీసుకోను అనుకుంటే మాత్రం ప్లీజ్ 2 నిమిషాలు మీరు ఈ పిక్చర్ని చూడాలి. ఈ పిక్చర్ పేరు పేల్ బ్లూ డాట్. 1990లో ఈ పిక్చర్ని భూమి నుండి 6 బిలియన్ కిలోమీటర్ల దూరం నుండి మన సోలార్ సిస్టమ్ క్యాప్చర్ చేసింది. ఈ పిక్చర్ మనకేం చెప్తుంది? ఇదిగో, ఇది మన భూమి, ఒక చిన్న బిందువు. దీనికన్నా కొన్ని బిలియన్ రెట్లు ఈ విశ్వం చాలా పెద్దది. కానీ ఈ భూమి మీద ఒక చిన్న బిందువు, అంతే. అద్భుతమైన విజేతలు, రాజులు, రాణులు, బిలియనీర్స్, ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్, సూపర్ స్టార్స్ వీరంతా ఈ చిన్న బిందువులో ఉన్నవారే. ఫెయిల్యూర్ అనేది కూడా ఆలోచిస్తే ఎంత పెద్దదంటే అది కూడా ఈ చిన్న బిందువులోనే ఉంది. మరి ఛాలెంజ్ తీసుకోవడానికి ఎందుకు మీరు భయపడుతున్నారు? మరెందుకు మీ కలలని నిజం చేసుకోవడానికి భయపడుతున్నారు? పెద్ద పెద్ద కలలు కనడానికి, వాటిని నిజం చేసుకోవడానికి భయం ఎందుకు? జస్ట్ బకిల్ పెట్టుకోండి. ఈ జర్నీలో మనతో పాటు మన అపజయాలు కూడా వస్తాయి. చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ లాగా అక్కడక్కడ ఎదురవుతూ ఉంటాయి. ఆ స్పీడ్ బ్రేకర్స్ని దాటుకుంటూ ముందుకు సాగిపోవాలి. విజయం సాధించే వరకు మనం ఎప్పటికీ ఆగకూడదు, ఎప్పటికీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. అందరికీ ఆగిపోయిందని పరుగు ఆపేసిన వాళ్ళకి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.